నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చ జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లిగారు మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. వీటి మీద అన్నిటి మీద స్పందించడానికి మరి అంబర్పేటలో మీ అందరికి సుపరిచితుడు, అంబర్పేటనే ఇంటి పేరుగా మార్చుకున్న అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అన్న, కాంగ్రెస్ సీనియర్ లీడరు, తెలంగాణ ఉద్యమకారుడు మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. అన్నను వెల్కమ్ చేస్తూ ఆడియో వినిపిద్దామన్నా. నమస్తే. దండం జై తెలంగాణ అన్న. అయితే ఒక ఆడియో వినిపిస్తానా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు? ఓకే. మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మ ఈమె పాపం చాలా బాధ భయానికి గురవుతుంది. ఒక్క 1 minute 30 సెకండ్. చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టి పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా. నేను చూసిన కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇట్లా రానివ్వట్లేదు, కొంచెం చెప్పాయి అంటే గమ్మని తలుపు ఒకసారి ఇది చూడమని చెప్పాలి వాళ్ళని కూడా. ఏంటమ్మని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు. పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు. మాట్లాడాక పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్ లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను, కొంచెం చూడనిస్తాడేమో అని ఆశమ్మ. ఏం చేయరు, కన్న తల్లిని కదా. ఆశతో పరిగెడితే ఇది ఏం చెప్తుందంటే, నా సొంత కొడుకు జబ్బు చేసిన విషయం నాకు తెలియదు, హాస్పిటల్ ఉంటే కూడా నా కొడుకు నన్ను చివరి చూపు కూడా చూడనీయలేదు, మాట్లాడనీయలేదు అని కేటీఆర్ మీద అంటుండ్రు. అంటే ఇలా పెద్ద రవిడు ఎవరైనారు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. ఇప్పుడు లేడీ వర్సెస్ రౌడీ అని చెప్పేసి అన్నాడు. ఓకే, సంతోషం. ఎన్నో అది తెలుసలేకపోయిండు, అవమాన పాలవుతున్న కేటీఆర్. ఇలా సొంతం కొడుకుని, నీకు సీఎం పిఎంలు ఉన్నా కూడా సొంత కొడుకుని చూపించేది చివరి చూపైనా లాస్ట్ కన్న తల్లి తండ్రికి. ఓకే, కన్న తల్లి కూడా అన్ని రోజులు ఆమె ఓపెన్గా చెప్తాను, నువ్వు నేను అబద్ధం ఆడింది కాదు. ఇప్పుడు అమ్మ వర్సెస్ కొడుకు మధ్యలో రౌడీగా వివరించినటువంటి కేటీఆర్. ఇప్పుడు రౌడీ అంటే ఒక స్మగ్లర్ ఏం చేస్తాడంటే, ఒక వస్తువు కోసం, ఒక కోయినూరు డైమండో దేనికోసమో మధ్యలో పెట్టి బ్లాక్మెయిల్ చేసి కొడుకుతానుంటే బిడ్డకు మధ్యలో, అమ్మకు మధ్యలో, కొడుకు మధ్యలో ఇది కావాలంటే, మీ అమ్మ కావాలంటే నేను ఏదో ఒకటి చేస్తానే బ్లాక్మెయిల్ మధ్యలో ఆయన సావు వాడుకొని చివరి చూపు కూడా నోసుకున్నటువంటి యోగి సినిమాలో కనుక సెంటిమెంటల్ క్లైమాక్స్ ఉంటుంది చూడు, అట్లాంటిలో ఒక రౌడీ ఉంటాడు వాడు ఒకడు. సో అట్లాంటి విలన్ క్యారెక్టరే దట్ ఈస్ కేటీఆర్. ఓకే, అంటే అమ్మకు చివరి చూపు నోచుకోనియకుండా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మాగంటి గోపీనాథ్ వాళ్ళ తల్లి. ఓపెన్గా చెప్తుంది. ఇప్పుడు మైపాల్ యాదవ్ గారు, అమర్పేట శ్రీనివాస్ యాదవ్ అబద్ధం చెప్తున్నాడు ఆన్ రికార్డ్ యూట్యూబ్ ఛానళ్ళల్లో. అంటే ఇంత దౌర్భాగ్యం ఉన్న, ఇన్ని దౌర్భాగ్యాలు పాల్పడి ఇంకా కూడా మేము ఏదో చేసినాం, ఏదో పొడి చేసినాం. ఇలా నేను 2 అంశాలు, ఆ తల్లి కడుపు కోత తీరుగానే, ఇలా మాగంటి తల్లి కడుపు కోత తీరుగానే, అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతుల బందివైతివమ్మ. అంటే మా బిడ్డలు ఏడున్నారయ్యా, తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా, మా కొడుకులు బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో చనిపోయి గాలిలో కలిసిపోయే ఆత్మలన్నీ. మీ కొడుకులు మాత్రం అమెరికాలలో పోయి చదువుకొని, రానన్న కొడుకు విమానం ఎక్కి మీ కొడుకు రిటర్న్ వస్తాడు, కానీ మా కొడుకు చచ్చిపోయినోడు ఆత్మలు కూడా అవుపియకుంటే తెలంగాణ రూపంగా చూసుకుంటున్నాం. మా ఈ త్యాగాలు కేసీఆర్ కుటుంబానివి భోగాలు. సో అక్కడి నుంచి ఆమెను ఇయ్యాల కడుపు కోతకు మాగంటి గోపీనాథ్కు తల్లికి మోసం చేసిండు. ఆయన చేసింది వాళ్ళ నాయన ఇయ్యాల కాదు, తెలంగాణలో గాథ ఎన్నయ్య కానించి తీసుకుంటే, చెరుకు సుధాకర్ గౌడ్ తీసుకుంటే, జిట్టా బాలకృష్ణారెడ్డి కుటుంబాన్ని అయితే ఆయన సేవకుడే అయిండు భువనగిరిలో, కానీ పాలకుడు కాలేకపోయిండు. వాళ్ళ ఎందుకు సిరిసిల్లలో 12 మంది యాదవులకు భార్యలతో సంసారం చేయకుండా కిడ్నీలు ఫెయిల్ చేసి ఉష్క దందలో మొత్తం బ్లాక్ చేసి ఉష్క దందను నిలదీసినందుకు రోడ్డు మీద సిరిసిల్లలో మొన్న మాట్లాడిండు. సిరిసిల్లలో రాజు యాదవ్ అని యాదవ్ సంఘం ప్రెసిడెంట్ మాట్లాడి 46 మంది మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టించి 8 మంది ఎస్ఐలు కేటీఆర్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో కనుమరుగైపోయారు. ఆ రికార్డు ఎటుపోయింది? నీకు అగ్రికల్చర్ విషయంలో కానిస్టేబుల్ పోలీసు అప్పా జంక్షన్లో ట్రైనింగ్ అయ్యి, పోలీసు గ్రౌండ్లలో ట్రైనింగ్ అయ్యి, నీకు ఎర్రవెల్లి గెస్ట్ హౌస్లో ఫైర్ చేసుకునేంత పిచ్చోళ్ళు కాదు పోలీస్ కానిస్టేబుల్. ఆ ఇష్యూ ఎక్కడ పోయింది? సిద్దిపేటలో 12 మంది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ విషయంలో సూసైడ్ నోట్ రాసి ఇప్పటికీ జాబులు ఎక్కలేని పరిస్థితి హరీష్ రావు. ఓకే, ఈ ఇష్యూలు ఎక్కడ పోయినాయి? ఇవాళ నీ నేర చరిత్ర తీసే దావూద్ ఇబ్రాహిమే మంచోడు అనిపిస్తుంది కేటీఆర్ కంటే.
అంతేనా? ఓకే, దాహూద్ ఇబ్రాహిం ఒక నయీం లాంటి వాళ్ళని 100 మందిని తయారు చేసి ఒక కేటీఆర్ ఆ, ఆవు తోలు వేసుకున్న పులిలు ఇయ్యి, ఆవు తోలు అనగానే ముందడ మొక్తారు, ఆ ఆవు తోలు తీసేసి తినేటే పువ్వులు ఇయ్యి. ఓ మా మధ్యలో యూట్యూబ్లో ఒకటి వైరల్ అయింది తెలుసా, ఏది కోడిని వాడు ఇట్లా ఇట్లా చూసి లటక్ మనీ లేసుకుంటాడు, అది కేసీఆర్కు బాగా వైరల్ చేసిరు. అగో ఆ దొంగలు తండ్రి కొడుకులు. అందుకనే నేను 2014లోనే నేను ఒకటి రాసిన, మీకు కూడా దృష్టికి తీసుకొచ్చిన, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ రావు, సంతోష్ రావు, కవితారావు మనకేమి రావు, అలా పేర్ల పక్కకే పెట్టుకున్నారు. ఓకే, వాళ్ళు ఉన్న రోజులు మాకేం రావు. ఏం రావు, ఏమొచ్చినాయి? గ్రూప్ 2 ప్రవళిక విషయంలో రైట్, ఇలా గ్రూప్ 2కే అప్లై చేయలేదన్నావు. అవును. సో ఇలా నవీన్ యాదవ్ మీద 170B పిట్టి కేసు లేకున్నా కూడా రౌడీ అన్నావు. ఆ రౌడీలు కాదు వాళ్ళు. ప్రతూష అని హీరోయిన్ వాళ్ళ అమ్మ 2001 2002లో హీరోయిన్ చనిపోతుంది. చనిపోతే అప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అయినా ఇంకో నలుగురైనా పెద్ద మనుషులు కాడికి పోతే ఆమెకు న్యాయం జరగకుంటే ఇగో ఇక్కడనే ఈ పార్టీ ఆఫీస్ జూబ్లీ హిల్స్లో ఈసుపుగూడలో పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి అన్న నా బిడ్డ చచ్చిపోయిందంటే నువ్వు అన్నం తినమ్మా అంటే నేను దుఃఖం శోకంలో ఉన్నా అని చెప్పేసి మొన్న సుమన్ టీవీకి ఇచ్చింది ఇంటర్వ్యూ. అది చూడమని కేటీఆర్ ఒక ఆడబిడ్డని రౌడీ వర్సెస్ ఆ లేడీస్ వర్సెస్ రౌడీ అన్నావు కదా, నీ మాగంటి గోపినాథ్ అమ్మకు మాగంటి మధ్యలో పెద్ద బ్రోకర్గిరి చేసి రౌడీ అయినది నువ్వు. ఇవాళ ప్రతూష వాళ్ళ అమ్మ శ్రీశైలం యాదవ్ ఇంటికి వచ్చి, ఈ ఇంటికి కాదు వాళ్ళ ఇంటికి వస్తే ఫస్ట్ తినమ్మా అంటే 3 రోజులు అయిందయ్యా నేను అన్నం తినకంటే, నువ్వు తింటే నేను పని చేస్తా అంటే తిన్న తర్వాత చేయి పట్టుకొని ఎవడైతే ప్రత్యూష రేపుకు గురి అయిందో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిండు. నేను అబద్ధం అని చెప్తే నీ ఛానల్లో అది ఆన్ రికార్డ్. ఇలా సుమన్ టీవీ ప్రత్యూష వాళ్ళ ఫాదర్ మదర్ అని కొట్టు. అంత గొప్ప ఎన్నో మందికి ఈ పక్కన అపార్ట్మెంట్లో పోయిన మొన్న ప్రచారం సిక్కులు కిరాణా షాప్కు పంజాబ్ నుంచి 20 ఏళ్ళ కింద వస్తానంట 8,000 రూపాయలు ఇచ్చి కిరాణా షాప్ పెట్టుకోమన్నాడంట గీన రహమత్ నగర్లో, ఆ కాలువ మురికి కాలువ పక్కకు. అంతమంది పంజాబీ సిక్కులకైతే తెలంగాణ ఆంధ్రోళ్ళు తెలుగులో ఏదో చెప్పాలని ఉంటుంది, పంజాబ్ సిక్కులకు నవీన్ అన్న కేస్తామంటారు, కాంగ్రెస్ గాదిడ శ్రీశైలం యాదవ్ కేస్తామంటారు. సరే నేను కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళ బ్రాండ్తోని 90% ఉంది, 10-20% కాంగ్రెస్తోనే ఉంది. అంతేనా? ఇది గెలుపు నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ 100 మంది అంబేద్కర్కే తప్పలేదు, పెరియర్లకే తప్పలేదు, పూలేలకే తప్పలేదు, సాహు మహారాజులకే తప్పలేదు, మనమెంత. అయితే ఇప్పుడు సునీత ఏడిస్తేనేమో హరీష్ రావు ఏడిచిండు, కేటీఆర్ ఏడిచారు. ఒక ఆడపిల్ల భర్త చనిపోయింది కాబట్టి ఏడిచింది, మేము ఏడిచినామన్నారు. మరి అదే గోపీనాథ్ వాళ్ళ తల్లి ఏడుస్తే ఎవడో ఓదారుస్తలేడు అంటే ఓదారుస్తలేరు అంటే ఈమె తల్లి స్త్రీ కాదా, ఓన్లీ భార్యనే స్త్రీయా అనేది ఇప్పుడు అందరు $1 మిలియన్ క్వశ్చన్ అన్న. మీరేమంటారు? అమ్మకు మించింది భార్య కాదు, తల్లికి మించిన దైవం లేదు. దైవం లేదు పక్కకు పెడితే, గోపీనాథ్ అమ్మ ఏడిచింది అనుకో, భార్య ఏడిచిందంటే అక్కడ కళాకారుల పాటలు పాడుతూనే ఏదో కన్నీరు పెట్టుకుంది, దానికి ఇష్యూ కాదు. ఈడ హింస పెట్టి ఏడిపించినావు గోపీనాథ్ వాళ్ళ అమ్మని. చివరి ఒకసారి మాట్లాడతా అని ముందడికి డోర్ కాడికి పోయి వెంటిలేషన్ నుండి నా కొడుకు 3 రోజుల నుంచి చూస్తా అంటే నిన్ను పోనిచ్చేది లేదని పోనీయలేదంట ఆమెనే చెప్తుంది కదా. అంత దౌర్భాగ్యం. ఇవాళ కేటీఆర్ వెంటిలేషన్ మీద ఉంటే వాళ్ళ అమ్మగారిని పెద్ద మనిషి పోనీయకపోతే, అదే కేటీఆర్ తల్లిని పోనీయకపోతే ఏంది పరిస్థితి? మీకొక రూలు మాకొక రూలు. గోపీనాథ్ వాళ్ళ తల్లి శోకం, టిఆర్ఎస్ ఓటమి పక్క. గోపీనాథ్ తల్లి శోకం, టిఆర్ఎస్ పార్టీ ఓటమి. వాళ్ళ తల్లి మీద కూడా నిందలేస్తారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేపిస్తుంది డబ్బులు ఇచ్చా అని చెప్తున్నాడు కేటీఆర్. లాస్ట్ కు నయీం తల్లి కూడా నా కొడుకు మంచోడు అన్నది. సత్య సమాజం ఏమన్నది తెలుసా? సత్య సమాజం మొత్తం నయీంని ఊతకోతలు కొయ్యాలంటే కానీ నా కొడుకు మంచోడే అన్నది. బీఆర్ఎస్ వాళ్ళు వేస్తారు అంటున్నా నిందలు. ఈమెనట అడ్డం పెట్టుకొని అట ఈమెనే కాంగ్రెస్ వాళ్ళు ఈమెను నడిపిస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటే తల్లి మీద కూడా నిందేస్తారు. వాళ్ళు వేస్తారు. అరే తెలంగాణ అమరవీరుల మీదనే వేసారు, తల్లి మీద ఏమేముంది? వాళ్ళకు పార్టీ యొక్క గెలుపు, పార్టీ యొక్క లాభదేవులు వ్యతిరేకంగా ఉంటే ఎవరి మీద వేస్తారు. ఇక నువ్వు కూడా మైపోలి యాదవ్ కూడా మొన్న పోయి నరేంద్ర మోడీ కాడ 10 కోట్లు తెచ్చుకుండా అయిపోయింది, యూనివర్సిటీ నాగం చేస్తుండని అంటారు. ఓకే, వాళ్ళకి నచ్చకపోతే ఏబిఎన్ TV9 మీ మీడియానే లేపేసారు కదా. ఇక మీలాంటి వాళ్ళు వాళ్ళ తల్లి లాంటి వాళ్ళకు మానవ విలువలు ఆమెనే బయటకు వచ్చి కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు ఎన్ని లంగ పనులు చేసిరో మొత్తం చెప్పింది. మనం చెప్పవలసిన రికార్డ్ అవసరం లేదు. ఓకే, వాళ్ళే చేశారు. ఇక్కడ గోపీనాథ్ భార్యతో పాటుగా సొంత చెల్లని
వైఎస్ జగన్ ఏ గుణపాఠం చేసుకుంటో ఇలా గుణపాఠం రేపు అదవుతుంది. ఓకే 100% ఇది పరిణామాలు దక్కుతాయి ఇక్కడ కంపల్సరీ. అయితే మాకు అనుకున్న ఇంటెలిజెన్స్ అంటే ఇన్నేళ్ళ అనుభవంలో నవీన్ యాదవ్ చాలా మంచిగా బయటపడుతుండ అనేది హ్యాపీ. నవీన్ యాదవ్ చేసిన ఒక 2-3 పనులు మీకు తెలిసినవి చెప్పండి అన్న. నేను ఇక్కడ అనాథ హాస్టల్ పిల్లలు నీకు ఫోటోలు పంపిస్తా. నేను అక్కడ నా బర్త్డేకి ఇక్కడికి వస్తే అమ్మ ఈ ఇల్లు ఇదంతా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా కొద్దిగా డల్లుగా ఉండి ఇప్పుడు ఏందమ్మంటే నవీన్ సార్ ఇచ్చిండు సార్ మొత్తం ఫండ్ 1,80,000 రూపాయలు పెట్టి మ్యాట్లు వేయించిండంట. సౌండ్ బాక్సులు వచ్చేసి అందరికంటే జర సోనీలా ఒక 90,000 80,000 సౌండ్ కొన్నాడంట. 3 లక్షల నుంచి 4 లక్షలు 5 లక్షలు ఎల్పి చేసిండంట. గిన్నే ఉంటుంది పోతే నీకు డ్యాన్స్ స్కూల్ కూడా అవుపిస్తుంది. ఇప్పుడు శ్రీశైలం కాక ఇంటికా నుంచి కొద్దిగా డౌన్లో పోతే ఆ రైట్ సైడ్లోనే ఉంటుంది ఒకటి అనాథ పిల్లలది. ఒక టీచర్ లక్ష్మి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది, ఆమె నడిపిస్తుంది 50 మంది పిల్లల్ని. నెలకు 4-5 క్వింటాల బియ్యం కాకనే పంపిస్తాడు. బయట చెప్పుకోనికి రాదు ఈ శ్రీశైలం కాకకు. వచ్చిన పరిశాన్ ఏంటంటే మాలాంటి వాళ్ళకి తెలిసి చెప్పుడే కానీ ఈ శ్రీశైలం కాక చెప్పిన ఎవరికి బయట చెప్తలేడు ఆయన. ఆయన చెప్పి ఆయన కనుక ఒక పెన్ను బుక్ ఇక్కడ డైరీ పట్టుకొని వెళ్తే ఈసుపుగూడలో దగ్గర జూబ్లీహిల్స్ లో 90% మందికి హెల్ప్ చేసి ఉంటారు. కేసీఆర్ కారు కొనిచ్చింది కూడా మొన్నటిదాకా కేసీఆర్ కారు కాదు. ఒక రోజు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కేసీఆర్ కాదు కవిత నువ్వు ఆ ఫోటో తీసుకోవాలి కాకకాడ ఆయన మర్చిపోతుండు. కేటీఆర్కి ఇట్లా కూర్చొని ఉంటారు చిన్నప్పుడు. వాళ్ళకు కూడా ఈయన బెడ్రూమ్ లోనే చదివిపించిన రోజులు ఉన్నాయి. కేటీఆర్ కారు తర్వాత విషయం 2001 అప్పుడు. ఈ కేటీఆర్ ఇప్పుడు 45 ఏళ్ళు ఉంటాడు అంటే 35 ఏళ్ళ కింద 50 ఏళ్ళు ఉంటాయి కేటీఆర్. సరే 50 పెట్టుకో, 35 ఏళ్ళ కింద 10-15 ఏళ్ళ పిల్లగాడు ఉన్నప్పుడే ఈయన ఇంట్లో పెట్టుకొని నెలల కొద్దిగా సాధిండు వీళ్ళిద్దరిని. కవిత పెళ్లికే ఫైనాన్షియల్ హెల్ప్ చేసినోడు శ్రీశైలం యాదవ్. ఆ రోజు రాని రౌడీ ఈ రోజు ఎట్లా ఒప్పిస్తుంటారా బే మీకు? అప్పుడు పచ్చకామర్లు వచ్చినాయా ఇవాళ పచ్చకామర్లు తగ్గినాయా? ఓకే అంటే నీకు ఆ రోజు పచ్చగా ఒప్పించింది, ఈ రోజేమో ఎర్రగా ఒప్పిస్తుందా అంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళు మీరు అన్నట్టు సామూహిక శ్రీమంతాలు చెప్పుకోరు, అన్నప్రాసన చేసిన చెప్పుకోరు, వేల మందికి పెళ్లిళ్ళు చేసిన చెప్పుకోరు. శ్రీశైలం కాకతో వచ్చిన పరిశ్రమ కూడా ఇప్పించారట, వాటర్ ప్లాంట్లు ఇప్పించారు, క్రికెట్ మొన్న 1,00,000 పలకలు ఇచ్చారు. మనం ఇక తెలంగాణలో పలకలు అంటాం రాసుకునేటివి, అదే మన ఈ ప్యాడ్లు 1,00,000 ఇచ్చిండు. 1,00,000 పిల్లలకు బ్యాట్లు ఇచ్చిండు. చిన్న పిల్లలకు ఓటక్క లేదు వాళ్ళకు. నీకు ఇక్కడ అర్థమైంది, నువ్వు లాజిక్ అర్థం చేసుకోలే. ఈ బ్యాట్ ఆడే 10 ఏళ్ళ పిల్లకు ఓటక్కు ఉంటుందా? మరి స్వార్థం ఉన్నాడు అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వాలి, 18 ఏళ్ళ లోపలకి ఇచ్చిండు కదా శ్రీశైలం. నోట్ బుక్స్ ఇచ్చిండ, గుళ్ళు కట్టించి నేనే ఉన్నా దాంట్లో. 1,00,000 ఏది మన వరంగల్లో ఇక్కడ 4 కలిసి కూర్చున్నాం. ట్రాన్స్పోర్ట్ లారీ వచ్చింది, గిన్నె వెనక ఫిలిం నగర్ బస్ ఇక్కడ కూర్చొని అంతా ఇచ్చిండు అందరికి 1,00,000 ప్యాడ్స్ అంటే ఫోటో వేసి నవీనాన్న వేసి ఇచ్చిండు. అంటే ఎంత హ్యాపీగా ఆయన చెప్తలేరు పాపం. మీరన్నా బయటికి దిగిరి మంచి చూపిరి. చాలా పిఎంఆర్ న్యూస్ బాగా వస్తుంది. ఇంకా చాలా మంది ఏంటంటే కాకతాను ఇవాళ నైట్ కూర్చొని 1 రోజు 2 రోజులు ఉంది కాబట్టి దీన్ని మొత్తం బయట పెట్టే ప్లాన్ చేద్దాం మనం. మన రేణుకెళ్ళమ్మ కూడా యాదగిరి నగర్ లో కూడా రేణుకెళ్ళమ్మ గుడి స్థలం ఇచ్చినట్టు గుడి కట్టి మన యాదగిరి నగర్ లో చాలా గుళ్ళకు, మసీదులకు, చర్చిలకు అన్ని కులావుల రామన్న అని హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఈయన పోయి 15-20 లక్షల రూపాయల క్యాష్ ఇచ్చి వచ్చిండు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే. సాంబశివుడు తిరగనీకి వాహనం లేకుంటే ఇనోవా కారు ఇప్పించిండు. దీని ప్రూఫ్ నేను. అవునా? సాంబశివుడు అంటే ఈజ్ అ గ్రేట్ లీడర్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్. ఓకే, మావోయిస్టు, మాజీ నక్సలేటు, అంత పెద్ద ఉద్యమకారునికి కూడా హెల్ప్ చేసినోడు ఈయన. వేల మంది సినిమా కార్మికులకైతే సినిమాలకు 1,00,000 మంది కానీ బయట సాహిత్యవేత్తలకు, కళాకారులకు, కవులకు, గాయకులకు కూడా రసమయ్య బాలకిషన్ లాంటి కూడా అంతడుపుల నాగరాజు అన్నైంది, రసమయ్యలి, ధర్వేందర్ అన్నైంది, ధర్వెల్లయ్య అయింది, ఇవాళ ఉన్న నల్గొండ గద్దార్ అన్నైంది, అంతకుముందు ఉన్న కళాకారులు అయింది, చాలా మంది కళాకారులు అయింది. తీన్మార్ మల్లన్న ఇంట్లో కూడా ఓ రోజు నిలబడ్డాడు. ఆయన చంపుతారు కేసీఆర్ అన్నప్పుడు కూడా తీన్మార్ మల్లన్న అయింది. అక్కడ రామచంద్ర తీన్మార్ మల్లన్న ఏమిటైనా మున్నూరు కాపాయన గొల్లైన అయితే కాదు, అయినా కూడా నిలబడ్డాడు ఒక బీసీ బిడ్డ కోసం, ఒక ఎస్సీ బిడ్డ కోసం. ఎస్సీ వాళ్ళు ధర్వెల్లయ్య, బీసీ వాళ్ళు ధర్వాంజయ్య, ఇవి అందడపల నాగరాజు ఎస్సీ, వీళ్ళందరి కోసం యూనివర్సిటీ పిల్లల కానించి ఇక్కడున్న పిల్లలకు కూడా, ఓటక్కు లేని పిల్లలకు కూడా నేనున్నా మీకు అంటూ ప్రత్యూష వాళ్ళ అమ్మ సుమన్ టీవీలో కొట్టి చూడు. వేరే అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇదండి చిన్న శ్రీశైలం అన్న గురించి ఇన్ని సంవత్సరాలు కూడా తెలియని అనేక విషయాలు ఈ ఉప ఎన్నిక ద్వారా తెలుస్తున్నాయి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, మంచిని ప్రచారం చేయండి అని కోరుకుంటూ
జై జవాన్ జై కిసాన్ జై